అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొన్ని నీతి కథలను తెలుసుకుందాం. అందులో మొదటిది మూర్ఖమైన రక్షక భటుడు. పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతను ఒక కోతిని తనకు రక్షణగా నియమించుకున్నాడు. ఎందుకంటే ఆ రాజుకు కోతులంటే చాలా ఇష్టం. అందుకు కోతిని తన దగ్గరే ఉంచుకోవచ్చన్న నెపంతో కోతిని తన రక్షణకు ఉంచుకున్నాడు. అది ఎప్పుడూ రాజుగారి పక్కనే ఉంటూ అతనిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేది. ఒకరోజు రాజుగారు మధ్యాహ్న సమయంలో నిద్రపోవాలని అలా కునుకు తీయడానికి ప్రయత్నించగా ఆ రక్షక భటుడుగా ఉన్న కోతి రాజు పక్కనే ఉంటూ విసనకర్రతో విసరసాగింది. ఆ సమయంలో ఒక ఈగ వచ్చి అతని ముక్కు మీద వాలగా ఆ కోతి తన విసనకర్రతో దానిని తరిమింది. అది అలా చేస్తుండగా ఈగ పదే పదే వచ్చి రాజుగారి నుదుటి మీద, రాజుగారి ముక్కు మీద అలా పదే పదే వాలసాగింది. దీంతో ఆ కోతికి విసుగు వచ్చి విసనకర్రను పక్కన పెట్టి తన దగ్గర ఉన్న కత్తిని తీసి ఆ ఈగ వాలిన చోట కోపంతో దాన్ని తరమడానికని కత్తిని విసిరాడు. ఆ కత్తి చాలా పదునుగా ఉండటంతో రాజుగారు అక్కడికక్కడే మరణించాడు. సో దీనిలో ఉన్న నీతి ఏమంటే, మూర్ఖమైన మిత్రుని కన్నా తెలివైన శత్రువే మేలు అని. మనం ఇంకొక కథను తెలుసుకుందాం. అది దురాశపోతైన కుక్క. ఒకరోజు ఒక కుక్క తన ఆహారాన్ని సంపాదించుకొని తన ఇంటి వైపుగా వెళ్తూ ఒక వంతెనను దాటుతూ ఉండగా దాని నీడను అదే నీటిలో చూసింది. అప్పుడు ఆ దురాశపోతూ కుక్క అనుకున్నది, తనలాగే ఇంకొక కుక్క తన ఆహారాన్ని సంపాదించుకొని ఆ నీటిలో పోతోందని. ఒకవేళ నేను దానితో గొడవపడి దాన్ని జయిస్తే ఆ ఎముక ముక్క కూడా తనకే లభిస్తుందని చెప్పి దాంతో గొడవపడడానికి బౌ బౌ అని అరవడం స్టార్ట్ చేసింది. అప్పుడు అది ఎప్పుడైతే అరవడం మొదలుపెట్టిందో తన నోటిలో ఉన్న ఎముక ముక్క కూడా ఆ నీటిలో పడిపోయింది. అప్పుడు ఆ కుక్క తన దగ్గర ఉన్న ఆహారాన్ని కోల్పోయి ఆ రోజంతా ఆకలిగా ఉండవలసి వచ్చింది. దీనిలో ఉన్న నీతి ఏమంటే, దురాశకి పోతే దుఃఖమే ఎదురవుతుంది అని. మనం తెలుసుకోబోయే మరొక కథ నటించే కాకి. ఒక అడవిలో ఒక కాకి తన స్నేహితులతో ఉండేది. కానీ ఆ కాకికి తన స్నేహితులతో కలిసి ఉండటం ఇష్టం లేదు. దానికి ఎప్పుడూ నెమలిలాగా ఉండాలని, నెమలిలాగా అందంగా ఉండాలని చాలా కోరికగా ఉండేది. అందుకు ఆ కాకి నెమలి ఈకలను సేకరించి తన ఈకలలో గుచ్చుకొని నెమలి గుంపులు ఉండే దగ్గరికి వెళ్ళి దానిలాగా నడుచుకుంటూ నటిస్తూ తిరుగుతూ ఉండగా నెమలి గుంపుల్లో ఉన్న నెమళ్ళు చూసి దీన్ని పట్టించుకోకుండా తమ పనులు తాము చేసుకుంటూ ఉండిపోయాయి. అప్పుడు అది ఎంత ప్రయత్నించినా ఆ నెమళ్ళు తనను గుర్తించకపోవడంతో బాధతో, సరే నా స్నేహితులతో అన్నా కలిసి ఉంటానని తన స్నేహితుల దగ్గరికి రాగా ఆ కాకులు కూడా ముందంతా వాటిని పట్టించుకోకుండా తిరిగిన కాకిని తమలో కలుపుకోవడం ఇష్టం లేక దాన్ని తరిమేశాయి. అప్పుడు ఆ కాకి నెమళ్ళకు చెందక, కాకి గుంపుకి చెందక ఒంటరిగా మిగిలిపోయింది. సో దీనిలో ఉన్న నీతి ఏమంటే, మనం మనలాగే ఉండాలి. ఒకరిలాగా నటిస్తూ ఉంటే మనం ఎందుకు పనికి రాకుండా పోతామని. మనం
తర్వాత తెలుసుకొని పోయే కథ నక్క మరియు కాకి కథ. ఈ నక్క మరియు కాకి కథలో నక్క ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉండగా ఆ చెట్టు కొమ్మపై ఒక కాకి ఒక చిన్న ఆహారపు ముక్కతో వచ్చి వాలింది. అప్పుడు నక్కకు జిత్తుల మారి నక్కకు ఆ కాకి ఆహారాన్ని తాను తినాలని అనుకుని కాకిని పొగడడం ప్రారంభించింది. నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ పాట చాలా అందంగా ఉంటుందని, నువ్వు ఒక్కసారి పాడవా, నాకు వినాలనుంది అని ఆ నక్క కాకిని బుట్టలో వేసుకుంది. కాకి దాని పొగడ్తలకు మురిసిపోయి పాడటం ప్రారంభించింది. అలా పాడటం ప్రారంభించగానే తన నోటిలో ఉన్న ఆహారపు ముక్క కింద పడ్డది. వెంటనే నక్క దాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. పాపం కాకి తన ఆహారాన్ని కోల్పోయింది. దీనిలో ఉన్న నీతి ఏమంటే, మూర్ఖంగా ఉంటే మనం ఎప్పుడూ కిందికే తొక్కబడిపోతుంది, కిందికే మనం కిందికే అణచివేయబడతాము. మనం తెలుసుకోబోయే మరొక కథ నిజాయితీపరుడైన కట్టెలు కొట్టేవాడు. ఒక అడవిలో ఒక కట్టెలు కొట్టేవాడు తన గొడ్డలితో ఒక నది పక్కనే ఉన్న చెట్టును నరకడం ప్రారంభించాడు. తన పనిలో ఉండగా అకస్మాత్తుగా చేజారి తన గొడ్డలి నీటిలో పడిపోయింది. అప్పుడు ఆ గొడ్డలి కొట్టేవాడు చాలా బాధపడుతూ, ఇదే నాకు ముఖ్యమైన పని, నాకు వచ్చిన పని ఇదే, నా గొడ్డల్ని పోగొట్టుకుంటే నేను ఎలా బ్రతకడం, అయ్యో అనుకుంటూ ఏడ్చుకుంటూ ఆ నది ఒడ్డునే ఉండిపోయాడు. అతని బాధను చూసి ఆ నదీ దేవత ప్రత్యక్షమై, ఎందుకు నువ్వు బాధపడుతున్నావని అడగగా, నా గొడ్డలి ఈ నదిలో పడిపోయింది, నేను ఇప్పుడు ఎలా బతకడం అని అతను బాధపడుతూ ఆ నదీ దేవతతో చెప్పుకున్నాడు. అప్పుడు నదీ దేవత ఒక్క నిమిషం ఆగు అని మాయమై నదిలో నుండి బంగారు గొడ్డలిని తెచ్చి, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. ఆ గొడ్డలి కొట్టేవాడు కట్టెలు కొట్టేవాడు ఇది నాది కాదు, నా గొడ్డలి కాదు అన్నాడు. వెంటనే ఆ నదీ దేవత మాయమై తర్వాత ఒక వెండి గొడ్డలిని తీసుకొని వచ్చి, ఇది నీదా అని అడిగింది. అప్పుడు ఆ గొడ్డలి తనది కాదని ఆ కట్టెలు కొట్టేవాడు అన్నాడు. అప్పుడు ఆ నదీ దేవత తన గొడ్డలిని తీసుకొని వచ్చి, ఇది నీదా అని అడిగింది. అప్పుడు ఆ గొడ్డలి కొట్టేవాడు, అవును ఇది నాదే అని అనగా ఆ నదీ దేవత చాలా సంతోషపడి, నువ్వు చాలా నిజాయితీపరుడివి, నీ నిజాయితీకి మెచ్చి నేను ఈ బంగారు వెండి గొడ్డలిని కూడా ఇస్తాను, తీసుకొని వెళ్ళి నువ్వు మిగతా జీవితాన్ని సంతోషంగా గడుపు అని ఆ 3 గొడ్డలిని ఆ కట్టెలు కొట్టేవాడికి ఇచ్చింది. ఇందులో ఉన్న నీతి ఏమంటే, మనం నిజాయితీగా ఉంటే తగిన ఫలితాన్ని తప్పక అనుభవిస్తాం. ఈ కథలన్నీ మీకు నచ్చాయా? ఒకవేళ నచ్చి ఉంటే మనం తెలుసుకున్న కథలు ఎన్ని, దానిలో మీకు నచ్చిన కథ ఏది కామెంట్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.